డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కొండాలమ్మ చింత సమీపంలో వైఎస్ఆర్ చేయూత 4వ విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో 17,785 మంది లబ్ధిదారులకు 33,34,68,750 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చారని తెలియజేశారు. బాబు ఇస్తున్నామా లేదా? నువ్వు ప్రైవేట్ స్కూల్ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఒక పావు గంట 20 నిమిషాలు లేట్ అయినా కూడా భోజనం అయితే అందరికి విద్య ద్వారా ఎంత మార్పు వచ్చింది అనేది ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాంటి విద్యను ఉచితం చేస్తూ మీ అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాల కంటే ఇది ఒక గొప్ప పథకం అని చెప్పి నేను నమ్ముతున్నాను. మీ అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ పిల్లల్ని చదివించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చదవడానికి మీరు సిద్ధమా అని చెప్పి మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను. నేను మీ పిల్లల్ని బాగా చదివించండి. చక్కటి భవిష్యత్తు ఉంది. ఇవాళ ప్రపంచం అంతా కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. చక్కగా మీ పిల్లల ప్రయోజకులయ్యి మీ అందరి కుటుంబ స్థితిగతులు మారతాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే 4 వైద్యం. ప్రతి మనిషికి భయం ఉంటుంది. అయ్యో నాకు గుండె నొప్పి, పొట్ట నొప్పి, లేదా ఇంకో నొప్పి. ఒకవేళ నేను హాస్పిటల్కి వెళ్తే నా దగ్గర డబ్బులు టెస్టుల కోసమనో లేకపోతే నాకు వైద్యం ఆపరేషన్ పడుతూ ఇంకోటో అని చెప్పి నాకు ఆర్థికంగా భారం పడుతుందని చెప్పి వ్యాధిని మొదలు పెట్టుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం గ్రామాల్లో. అవును కదా? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమంటే ఎందుకులే పొట్టలో నొప్పి, ఆర్ఎంపీ డాక్టర్ ఎవడో ఉంటాడు, వాడు వస్తాడు, ఏదో టాబ్లెట్ ఇస్తాడు అంటారు. కానీ ఇవాళ వ్యాధి ముదిరిన తర్వాత పరిస్థితులు చేయదాటిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇవాళ వైద్యాన్ని ఇంటికే తీసుకొచ్చిన మొనగాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. వైద్యాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ప్రభుత్వం కాదు, ఈ వైద్యాన్ని డాక్టర్ కూడా నీ ఇంటికి పంపించి నీ యోగక్షేమాలు కనుక్కుని, నీకు ఉన్న ఇబ్బందులు కనుక్కుని, నీకున్న వ్యాధులు కనుక్కుని ఇవాళ వాటికి వైద్యం చేయిస్తున్నాడంటే ఇంతకన్నా ముఖ్యమంత్రి ఎవడుంటాడు? అబ్బా, మన కోసం పట్టించుకునేవాడు ఎవడుంటాడు? నీ బిడ్డే పట్టించుకోడు. అది కూడా చెప్తున్నా. నీ బిడ్డే నీకు ఏదైనా నొప్పి వచ్చినా ఇంకోటి వచ్చినా రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం వాయిదాలు వేస్తాడు జగన్మోహన్ రెడ్డి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వాయిదా వేసే పరిస్థితే లేదు. నీ ఊర్లోనే ఒక హాస్పిటల్ పెడుతున్నాడు, వెల్నెస్ క్లినిక్ అని. నీ గ్రామంలోనే వెల్నెస్ క్లినిక్ పెడుతున్నాడు. నీ గ్రామంలోనే ఒక హెల్త్ ఆఫీసర్ ని పర్మనెంట్ గా 24 గంటలు నీ ఊర్లోనే కాపురం చేసేలాగా, అక్కడ ఉండేలాగా అక్కడ ఒక క్వార్టర్స్ నిర్మించి దానిలోనే పెడుతున్నాడే. అక్కడే ఒక 30-40 రకాల వ్యాధులకు సంబంధించి ఏదైనా అనుమానం వస్తే వైద్య పరీక్షలు కూడా దాంట్లోనే చేస్తూ, ఇంకా ఇబ్బంది ఉందనంటే మిమ్మల్ని కార్పొరేట్ హాస్పిటల్ కానీ, అలాగే ఎక్కడైతే వైద్యం అందుబాటులో ఉందో ఆ వైద్యం అందుబాటులో ఉన్న హాస్పిటల్కి చెయ్యి పట్టుకొని తీసుకెళ్లి నీకు వైద్యం చేయిస్తున్నాడు. 25 లక్షల వరకు కూడా నీకు ఒకవేళ ఏదైనా అనుకోని ఆరోగ్య సమస్య వస్తే ఆ భగవంతుడు నేను కోరుకుంటున్నా, మీకు రాకూడదని కోరుకుంటున్నా. ఒకవేళ వస్తే 25 లక్షల వరకు కూడా ఇవాళ ప్రభుత్వం నీ వైద్యానికి ఖర్చు పెట్టే ఒక గొప్ప నాయకుడున్న రాష్ట్రం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. 25 లక్షల వరకు కూడా వైద్యం నీకు ఉచితంగా అందిస్తూ నీకు ఆరోగ్యానికి సంబంధించి గొప్ప భద్రతనిస్తూ మీ అందరికీ మేలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మర్చిపోతారా? ఎంత మేలు చేసే ప్రభుత్వం ఎక్కడుందబ్బా? నీ ఇంటి యజమాని రైతు అయితే రైతు భరోసా ఇస్తున్నాం. పెద్ద పెద్ద వంతులు కడతానని చెప్పడు, గారడీలు చూపించడు, మాయ చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. చేసే పని మాత్రమే చెప్తాడు. నాకు తెలిసి ఆ మేనిఫెస్టో నిండా కూడా పేదవాడి పక్షపాతిగానే ఉంటుంది. దాంట్లో నో డౌట్. పేదవాడికి మేలు చేసే ఆలోచనలు చేస్తాడు, పేదవాడికి మంచి జరిగే ఆలోచనలు చేస్తాడు. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మనకు దొరకడు. మన కోసం ఆలోచించే మనిషి, మీకోసం ఆలోచించే మనిషి, మీకు మేలు చేయాలని ఆలోచించే మనిషి, ఆహారనిశలో కూడా పేదవాడు బాగుండాలని చెప్పి ఆలోచించే మనిషిని దూరం చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
అని అంటే, అలాగే పొన్నాడు సతీష్ ఇక్కడ ఎమ్మెల్యేగా కూర్చున్నాడు అని అంటే దానికి కారణమైనటువంటి రథసారథులు వీళ్ళంతా కూడా ఈ పార్టీని గెలిపించడానికి